హే గాయ్స్, హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నాగేష్ వ్లాగ్స్. సో నేను ప్రీవియస్గా ఒక చిన్న షార్ట్ పెట్టాను కదా, మా ఊర్లో క్యాబేజీ తోట వేశారు అని. సో దానికి సంబంధించిన లాంగ్ వీడియో అనమాట ఇది. యాక్చువల్గా ఇది ఆ రోజే నేను క్యాప్చర్ చేశాను, బట్ లాంగ్ వీడియో పెట్టడానికి నాకు టైం కుదరలేదు. సో అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, యాక్చువల్గా అసలు క్యాబేజీ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి. అంటే కర్రీ నేను అసలు ఎప్పుడు తెప్పించను, ఇంట్లో కూడా ఎప్పుడు నేను ప్రిపేర్ చేయను. కానీ అసలు తోట చూస్తుంటే ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది చూడడానికి. చూడండి అసలు ఒక లోటస్ లాగా అంతా ఒక ఫ్లవర్ మోడల్లో ఉంది తోట అయితే. నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. ఇంతకుముందు ప్రీవియస్గా ఇదే ప్లేస్లోనూ సంథింగ్ వేరే చోట, అంటే మా ఊర్లోనే వేరే చోట వేశారు, బట్ నేను అప్పుడు అంతగా గమనించలేదు. ఇప్పుడైతే దగ్గరగా ఇది చూడడం ఇదే ఫస్ట్ టైము నేనైతే ఈ క్యాబేజీ తోట. నిజంగా చాలా బాగుంది. చూడండి, ఇది చూస్తుంటే నిజంగా నా చైల్డ్హుడ్ గుర్తొస్తుంది. చిన్నప్పుడు మేము కూడా అంతే. చిన్నప్పుడు అంటే ఒక సెకండ్ క్లాస్, థర్డ్ క్లాసు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మా చైల్డ్హుడ్ బ్యాచ్ అంతా మనీ గ్యాదర్ చేసేసి, అంటే అప్పుడు మాకు ఇచ్చే మనీని బట్టి ఆ మనీ అంతా గ్యాదర్ చేసేసి పొలాల్లోకి వెళ్ళిపోయి అక్కడే కుక్ చేసేవాళ్ళం అనమాట. ఉప్మా కానీ బెల్లపన్నం అట్లా చేసుకునే వాళ్ళం పొలాల్లోకి వెళ్ళి. నిజంగా చిన్నప్పటి నుంచే నాకు ఇది ఒక ఫ్యాంటసీ అనమాట. తోటలు, పొలాలు, గ్రీనరీ, హిల్స్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. చూడడానికైనా, అక్కడికి వెళ్ళి విజిట్ చేయడానికైనా చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అఫ్కోర్స్ ఎవరికైనా ఇష్టమే కదా ఇట్లాంటివన్నీ చూడాలంటే. సో తోట అయితే చాలా బాగుంది. చూడండి, మొత్తం చాలా ఉంది తోట. కనుచూపు మేరలో ఇదే ఉంది, ఆల్మోస్ట్ ఒక స్క్వేర్ లాగా. ఎప్పుడైనా కొంచెం పీస్ ఆఫ్ మైండ్, కొంచెం ప్రైవసీ కావాలంటే మ్యాక్సిమం ఇట్లాగే ఏదైనా మంచి విజిట్, అంటే ఒక గ్రీనరీ కానీ ఏదైనా ఒక ప్రైవసీ ప్లేస్కి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేస్తే నిజంగా సెట్ అయిపోతుంది మైండ్ కూడా. అంత బాగుంది ఈ ప్లేస్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, లోటస్ ఉంటుంది కదా, తామర పూలు, అవన్నీ మొత్తం కింద పరిచేసినట్టు ఉంది. చాలా బాగుంది చూడడానికి. దీని పక్కన అటు సైడ్ మిర్చి తోట అనుకుంటాను, నేను అంతగా గమనించలేదు. అదిగోండి అటు సైడు, అక్కడ మా హస్బెండ్ అండ్ రిన్సీ ఉన్నారు. అదిగోండి హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. అది మా రిన్సీ హాయ్ చెప్తుంది. మా హస్బెండ్ తీసుకొచ్చారు ఇక్కడికి. యాక్చువల్గా ఇక్కడ తోట ఉందని చెప్పింది మా హస్బెండే. ఎందుకంటే నేను అప్పుడు లాస్ట్ టైం ఎప్పుడో వేశారు, అప్పుడు నేను చూడడానికి, అంటే ఇంత దగ్గర నుంచి నేను చూడలేదు, వెళ్ళలేదు కూడా, అప్పుడు మిస్ అయ్యాను. సో అందుకని చెప్పారు ఇప్పుడు. ఇదిగోండి ఈవినింగ్ టైం ఆల్మోస్ట్. ఇది వచ్చేసి మిర్చి తోట. సీ హియర్, ఇదంతా మిర్చి తోట. నేను రిటర్న్లో అక్కడి నుంచి వచ్చేటప్పుడు రిటర్న్లో దిగి తీశాను, బాగుంది చూడ్డానికి అని చెప్పేసి. యాక్చువల్గా ఇవి చెట్లకి మిర్చి ఏం లేవండి, కోసేశారు. అంటే అటు సైడు ఉన్నాయేమో, నేను ఇటు కార్నర్లో ఎడ్జ్లో ఉన్నాను. సో ఇటు సైడు ఉన్న చెట్లకైతే మిర్చి ఏం లేవు, కోసేశారు. జస్ట్ అట్లా తోట తీద్దామని చెప్పేసి తీశాను. అదిగోండి లోపలికి వెళ్తున్నాను. ఇవన్నీ ఎర్ర నెలలండి. మంచి ల్యాండ్, మంచి సాయిల్ అనమాట. మట్టి చాలా మంచిది, చెట్లు బాగా పెరుగుతాయి, మంచి సాయిల్. ఇవిగోండి అక్కడక్కడ ఉన్నాయి మిర్చి, కోసారు అనుకుంటాను ఇవి. ఇటు సైడ్ ఎడ్జ్లో ఉన్నాను నేను. అదిగోండి, దేర్ ఈస్ మై మ్యాన్ అండ్ మై క్యూటీ. హాయ్ రిన్సీ. ఇదిగోండి మొత్తం మిర్చి తోటే. మ్యాక్సిమం ఇక్కడ అందరూ మిర్చి, పొగాకు అవే వేస్తారు, మొక్కజొన్న మ్యాక్సిమం ఆ మూడే వేస్తారు ఎక్కువ. మిగతాయి రేరు, అంటే కొన్ని తక్కువ వేస్తారు. ఎక్కువ అయితే మిర్చి, టొబాకో అండ్ మొక్కజొన్న అవే ఎక్కువ వేస్తారు.
ఇది వరకు మిర్చి తోట. నెక్స్ట్ చూడండి, ఇదిగో పొగ తోట అండి. అసలు చాలా బాగుంది ఇది కూడా, అంటే చూడడానికి చాలా బాగుంది. ఇదిగోండి మంచి గ్రీనరీ. ఇవి మా ఊర్లో ఉన్న అందమైన పొలాలండి. చాలా పీస్ఫుల్గా, చాలా గ్రీనరీగా బాగున్నాయి. ఇదిగోండి ఇవన్నీ పొగ తోటలు, పొగాకు తోటలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, వంకాయల తోట కూడా వేశారండి. నేను ఈరోజే చూశాను ఇది. చూడండి, యాక్చువల్గా ఇవి కూడా చెట్లకి తక్కువే ఉన్నాయి. ఇవి వంకాయలు కోసారనుకుంటాను చెట్ల నుండి. ఇదిగోండి అక్కడక్కడ ఉన్నాయి. ఇటు ఆల్మోస్ట్ ఇటు సైడ్ చెట్లన్నీ మామూలుగా వంకాయలు కోసారు. చెట్లకైతే తక్కువే ఉన్నాయి. ఇవిగోండి, సో పల్లెటూరులో ఇలా మంచిగా చెట్లు, తోటలు, కాయలు, పండ్లు, ఫలాలు అన్నీ ఉంటాయి. మనకి అంటే పండించే వాళ్ళకైనా, మనకైనా, మనం వెళ్ళి చూడడానికైనా, విజిట్ చేయడానికైనా, మనం ఏదైనా తెచ్చుకోవడానికైనా ఇక్కడ ఫెసిలిటీస్ చాలా హై అన్నమాట పల్లెటూరులో వెన్ కంపేర్ టు సిటీ లైఫ్. ఇదిగోండి మొత్తం ఓవరాల్గా తీసాను చూడండి ఒకసారి. వంకాయల తోట అన్నమాట ఇది మొత్తం వచ్చేసి. ఇవన్నీ మాకు చాలా దగ్గరలో ఉన్న పొలాలండి. లాస్ట్ టైం నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని పొలాలు అవి తీసాను కదా, యాక్చువల్లీ అవి కొంచెం దూరం అనమాట. అంటే మా పక్క విలేజెస్ అనమాట, అంటే పక్క పక్కనే ఉంటాయి. సో ఇది వచ్చేసి మా లోకల్ అనమాట, వెరీ నియర్ మాకైతే అక్కడ పొలాలు ఇవన్నీ. ఇదిగోండి ఇవి మొత్తం వంకాయల తోట. వంకాయలు అక్కడక్కడ ఉన్నాయండి, చెట్లు నిండా లేవు, కోసారు అందుకే కొన్ని ఉన్నాయి. లేదంటే వంకాయలు మనకి వన్స్ స్టార్ట్ అయ్యాయంటే ఎక్కువ అయిపోయేలాగా కాస్తాయి అన్నమాట. సో దట్స్ ఆల్ అబౌట్ బ్రింజాల్ తోట. ఇదంతా ఓన్లీ వంకాయల తోట వరకేనండి. ఇదిగోండి, సో వంకాయల తోట అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు హోమ్. సో ఇంటికి వెళ్ళేటప్పుడు జస్ట్ అట్లా పొలాలు తీసాను. మేము రిటర్న్లో తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఇది అవిగోండి మిర్చి తోటలు మొత్తం. అవిగోండి మిర్చి తోటలు, మధ్య మధ్యలో నా ఫేవరెట్ బంతి చెట్లు. మ్యాక్సిమం ఎక్కువ మిర్చి, పొగాకు ఇవే వేస్తారండి ఎక్కువ, ఎందుకంటే కొంచెం కమర్షియల్ పంటలు అవే కదా, ఎక్కువ కమర్షియల్ అంటే పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, డబ్బులు కూడా ఎక్కువ వాటి మీద వస్తాయి కాబట్టి మ్యాక్సిమం ఎక్కువ అవే వేస్తారు విలేజెస్లో. అవిగోండి ఇవి పొగ మొక్కలు అన్నమాట, పొగాకు తోట.